నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. మరి మీరు 9 years తర్వాత ఈ విధంగా మారుతుంటే ఇంట్లో మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేసిర్రు? అసలు ఇంట్లో యాక్సెప్ట్ చేసినట్టు ఫస్ట్ చేయలేరు, ఫస్ట్ ఒప్పుకోలేరు. ఎట్లా ఒప్పుకోలేరు అంటే ఇక చుట్టుముట్టు ప్రజలు మంచిగా ఉండడు, ఫ్యామిలీ చుట్టాలు కానీ ఎవరు ఒప్పుకోలేరు. ఎప్పుడు ఏ సంవత్సరంలో అయింది మీకు అమ్మవారితో కళ్యాణం? కళ్యాణం ఇప్పటికైతే 7 సంవత్సరాలు అయితే. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో మీరు బోనం చేస్తుండే? ఇంటికాడ టెంపుల్ లో ఫస్ట్ నాయనమ్మలు చేస్తుండే. నాయనమ్మలు చేసినాక ఆ పద్ధతి అనేది నేను పాటిస్తున్నాను. అట్లా నాకు కళ్యాణం అయినాక ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఇచ్చింది. ఫ్యామిలీ ఇప్పటికూ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇప్పటివరకు ఎప్పుడు నేను అడ్డంకులు ఏదుకోలేను, పోలేను కూడా. నేను బాధపడ్డది ఉట్టి ఫ్యామిలీతోనే తప్ప బయటకు పోలేను. ఇప్పటి నేను కడప దాటి బయటకు పోలేదు. ఫ్యామిలీ సపోర్ట్, ఊళ్ళోళ్ళ సపోర్ట్, నా ఫ్రెండ్షిప్ సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొన్నారా? ఒక అబ్బాయి లాగా ఉండి మీరు అమ్మాయి లాగా ఎదుర్కొన్నా, ఫుల్ ఎదుర్కొన్నా. ముంగట మంచిగా అంటుండే, తర్వాత ఎక్కిరిస్తుండే, ఎన్నో అంటుండే. ఎన్నో అంటే నేను అలాంటి బాధలు వల్ల చేసుకున్నా. అలాంటి వాళ్ళు డాడీకి నలుగురు అంటుంటే బాధపడు. తినే రోజులు ఉన్నాయి, నేను తినకున్న 1 దినాలు ఉన్నాయి. ఇంట్లో బాధ పెట్టు, హీరాలు దాచుకున్నాడు, గుళ్ళ దాచుకున్నాడు. అవన్నీ అయినాక నా మ్యారేజ్ అయ్యి అమ్మవారితో కళ్యాణం కత్తితో భాషంగా అయినాకనే సెట్ అయింది, నా లైఫ్ సెట్ అయింది.